ఇంపార్టెంట్ అప్డేట్. ఎమ్మెల్యేలందరూ సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అని, క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ఇది పార్టీకి నష్టం అని భావిస్తున్నారు. సమావేశం అవుతున్నారు. మా ప్రతినిధి రాజిరెడ్డి ఉన్నారు. రాజిరెడ్డి, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు సమావేశం దగ్గరికి? ఎక్కడ జరుగుతోంది సమావేశం? కార్యాలయం జరుగుతుంది. ఒక్కొక్కరు సిఎల్పి కార్యాలయం చేరుకుంటున్నారు. దాదాపు ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్లు మనకు సమాచారం తెలుస్తుంది. మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఎమ్మెల్యేలు కూడా సీరియస్గా ఉన్నారు. కొండా సుష్మిత సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇలాంటి కామెంట్ చేయడం ఏంటి అనేది కూడా కొండా సుష్మితకు సంబంధించినటువంటి కొండా సురేఖ పైన ఈ మొత్తానికైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే ఇప్పుడే నాగరాజు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. విజువల్స్లో మనం చూసుకోవచ్చు. రాజాబాయ్, నేను మాట్లాడతా, చిన్న మీటింగ్లో ఉన్నా మాట్లాడు. ఒక్క నిమిషం. వివరణ ఇచ్చారు. కామెంట్స్ ఎమ్మెల్యే దేని గురించి? అయ్యా, ఇప్పుడు పిలిచారు. కొండా సురేఖ నిన్న వివరణ ఇచ్చారు. ఆ వివరణ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇంకా వివరణ మేము చూడలేదు. డెఫినెట్ గా చూశాక చెప్పండి వివరణ. వ్యక్తిగత వ్యాఖ్యలు అవి అన్నారని చెప్పండి. ఆ వ్యాఖ్య ఏంటో చెప్పండి, ఆ వివరణ ఏంటో చెప్పండి ఆయనకు ఒకసారి. సిఎల్పిలో పిలిచారు, అక్కడ పోయినాక తెలిసిపోతుంది. రాజిరెడ్డి, హాస్యాస్పదంగా ఉంది. వారి అవివేకానికి వదిలిపెడదాం. ఓకే, అవును. ఇప్పుడు సిఎల్పిలో నిర్ణయం తీసుకుంటాం. మాట్లాడతాం. చెప్పండి. మంత్రిగా ఆమె కొనసాగుతా ఉన్నారు. డాక్టర్ కామెంట్ చేసినా కానీ ఆమె ఖండించాలి కదా. ఖండించకుండా ఆమె పర్సనల్ కామెంట్స్ అన్నాడని ఎట్లా చూస్తారు మీరు? అదే కదా, ఇప్పుడు సిఎల్పిలో పెద్దలు పిలిచారు. తప్పనిసరిగా వారి యొక్క తీర్మానం ప్రకారం ముందుకెళ్తామండి. థ్యాంక్ యూ. రోహిత్ ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆమె వ్యక్తిగతమని ఉన్నారు. కొండా సురేఖ స్పందించకపోవడం హాస్యాస్పదం అని అంటూ ఉన్నారు. ఆమె వివేకానికే వదిలిపెడతామంటున్నారు. కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవడం ఆమె వివేకానికి వదిలేస్తా ఉన్నారు, హాస్యాస్పదం అని అన్నారు. అంటే ఏదో ఒక సీరియస్ డెసిషన్ తీసుకునే దిశగానే వాళ్ళ మూడ్ కనిపిస్తుంది. రైట్? ఎగ్జాక్ట్లీ. అయితే ఎమ్మెల్యే ఎగ్జాక్ట్లీగా ఏమన్నాడు అంటే, మరి ఆమె పర్సనల్ కామెంట్స్ అని కొండా సురేఖ వాళ్ళ డాటర్ను ఉద్దేశించి అన్నది కదా, దీన్ని ఎట్లా చూస్తారు, ఏ విధంగా చూస్తారంటే ఆమె అవివేకానికి నిదర్శనం అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఇవంతా కూడా చాలా సీరియస్గా ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే మంత్రి తనయ ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిందంటే మంత్రి ప్రమేయం లేకుండా ఆమె స్టేట్మెంట్ ఇవ్వదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఆమె కాంగ్రెస్కు లాయలిస్ట్ను, అదేవిధంగా క్రమశిక్షణ అంటే ఏందో నాకు తెలుసు అని కూడా కొండా సురేఖ చెప్తుంది. మరి క్రమశిక్షణ అంటే తెలుసు, కాంగ్రెస్ లాయలిస్ట్ అంటే తెలుసు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఈమె మంత్రిగా కొనసాగుతుంది కదా. కూతురే రాజకీయమే కదా. కానీ ఎందుకు ఆమెను వ్యతిరేకించలేదు, ఖండించలేదు వాళ్ళ కూతురు వ్యాఖ్యల పట్ల అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలు ఇప్పుడు చర్చించబోతున్నారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని జరుగుతున్న ఈ భేటీ కేవలం కొండా సురేఖ, కొండా సుష్మిత వీరి వ్యవహారానికి సంబంధించి మాత్రమేనా? ఇంకో పక్క మేఘారెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు, చిన్నారెడ్డి పైన కంప్లైంట్ చేయబోతున్నారు. సో దీని గురించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇప్పుడైతే క్లియర్ కట్ గా చూసుకున్నట్టయితే కొండా సురేఖ అంశాన్ని కొండా సుష్మిత ఏంటి అసలు రాజిరెడ్డి వీళ్ళ డిమాండ్ ఏంటి, ఎజెండా ఏంటి? కొండా సురేఖను బర్తరఫ్ చెయ్యాలి అనేనా 20 మంది? కేవలం 20 మందే రావడానికి కారణం ఏంటి? అంటే ఆల్ ఆఫ్ సడన్ గా అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి వస్తున్నారు. 20 మంది అందుబాటులో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలి, బర్తరఫ్ చేయాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే, ఏ నాయకుడు కూడా ఈ రకంగా మాట్లాడకుండా ఉండాలంటే ఇక ఆలస్యం అమృతం విషయం చేయకుండా ఖచ్చితంగా ఈ యొక్క అంశం పైన సీరియస్గా తీసుకోవాలి. ఆమె పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి, బర్తరఫ్ చేయాలనేది కూడా ఎమ్మెల్యేల డిమాండ్గా కనబడుతుంది. రోహిత్, అంటే రాజిరెడ్డి ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? ఇప్పటికి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి చేరుకున్నాడు, నాగరాజ్ చేరుకున్నారు, అదేవిధంగా మిగతా వేముల వీరేశం చేరుకున్నారు. ఇట్లా 15 మంది దాదాపు ఎమ్మెల్యేలుగా అయితే చేరుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ నేతలైతే ఎవరు కనబడతలేరు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ అంశాన్ని అయితే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. కెమెరా పర్సన్ ప్యాన్ చేయమని చెప్పండి. అక్కడ ఆ చుట్టుపక్కల ఎటువంటి వాతావరణం ఉందో చూద్దాం ఒకసారి. చుట్టూ
360 degrees ఒకసారి ప్యాన్ చేయండి రాజిరెడ్డి. ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల వాహనాలు మాత్రమే మనకు ఇక్కడ కనబడతాయి. ఎమ్మెల్యేలు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేల వాహనాలు మాత్రం కనబడతా ఉంటాయి. ఈ అంతా ఏరియా ఇప్పుడు అంతా కూడా వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? సమావేశం అవుతున్న చోటుకి మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉందా రాజిరెడ్డి? అది ఇంటర్నల్ సమావేశం కాబట్టి మీడియాను లోపలికి రావద్దని మొదటగానే చెప్పారు. ఇంటర్నల్ సమావేశం కాబట్టి డోర్ లాక్ చేసుకున్నారు, లోపలికి రాకూడదని చెప్పారు. 12 గంటలకు ఖచ్చితంగా ఈ యొక్క బ్రీఫింగ్ అంటూ ఇస్తామని చెప్పారు. మనం ఒకసారి అక్కడ చూసుకున్నట్టయితే ఆ వాతావరణం, అక్కడ సెక్యూరిటీని పెట్టారు. తర్వాత డోర్ వైపు చూపించండి ఒకసారి, అక్కడ ఎటువంటి యాక్టివిటీ ఉందో చూద్దాం. అక్కడ ఓకే ఓకే ముందుకు ప్లాన్ చేయి, ముందుకు చూసుకుంటాం. ఓకే అక్కడైతే ఓకే రైట్ Yes, sir. రైట్ రాజిరెడ్డి, ఒకసారి ఎవరైనా నేతలు కనబడితే వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎటువంటి నిర్ణయానికి దారి తీయబోతోంది? కొండా సుష్మిత ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించారు, తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పుడు కొండా సురేఖను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొండా సురేఖ గారు, మిమ్మల్ని కాంగ్రెస్ నేతలు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో నేను మీకు చెబుతాను. కొండా సురేఖ గారు, ఒకవేళ మీరు వాటికి ఆన్సర్ చేయాలని అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా చేసే అవకాశం ఉంది. కొండా సుష్మిత అయిన మీ కుమార్తె పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే మాటలు మాట్లాడారని కాంగ్రెస్ లో మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మీ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారా, అనుకోవడం లేదా? ఆ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా, ఖండిస్తూ ఉన్నారా? ఆ చేసిన వ్యాఖ్యలు కేవలం ఆమె మాత్రమే చేశారా, మీ ప్రమేయం లేకుండా కొండా సుష్మిత మాత్రమే చేశారా అంటూ ఈ నేతలు అడుగుతూ ఉన్నారు. సో మీరు మాత్రం అవి వ్యక్తిగత వ్యాఖ్యలను వదిలేశారు. ఒకవేళ ఎవరైనా ప్రత్యర్థులు ఇవే మాటలు కాంగ్రెస్ పార్టీ పైనో ప్రభుత్వం పైనో చేస్తే మీరు ఇలాగే ఊరుకుంటారా అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. లేదంటే వాటిని ఖండిస్తూ మీరు మాట్లాడతారా, మీడియా ముందుకు వస్తారా? సో ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మీ సహచర ఎమ్మెల్యేలు ఇప్పుడు మీపైనే తిరుగుబాటు ఎగరవేస్తూ మిమ్మల్ని బర్తరఫ్ చేయాలి అని సమావేశం అవుతున్నారు. దీనికి మీ స్పందన ఏంటో తెలుసుకోవాలని తెలంగాణ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కొండా సురేఖ